హాయ్ అండి. ఇవాళ మా గార్డెన్‌లో పూసిన ఫ్లవర్స్ మీకు చూపించాలనిపించి ఈ వ్లాగ్ చేస్తున్నానండి. ఇవి మా గార్డెన్‌లో పూసిన ఫ్లవర్స్ అండి. ఇవి చాలా అందంగా అనిపించాయండి నాకు. మార్నింగు నిద్ర లేవగానే మొక్కల దగ్గరికి వెళ్ళగానే ఎంతో ఆహ్లాదంగా అనిపించిందండి. మైండ్ రిలాక్సేషన్‌గా అనిపించింది. సరే ఒకసారి మన అందరికీ చూపిద్దాము. ఇది కూడా మన ఇంట్లో పూసిన పూలని అనే దాంతో ఇది ఇవాళ తీస్తున్నానండి. ఇంకో చిన్నది కూడా మీకు పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నానండి. ఇవి రెక్క మందారాలు అంటారు కదండి, అవి మనకి సింగిల్ పెటల్ మందారాలండి. వీటిని ఒక సిస్టర్ అడిగారండి, మీరు ఆ సింగిల్ పెటల్ మందారాల వల్ల యూజెస్ ఏంటో కొంచెం చెప్పగలరా అని నన్ను మెసేజ్ చేశారండి. నేను అందుకని ఇవాళ ఈ వ్లాగ్ చేస్తున్నానండి. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఇది హెయిర్ జుట్టు రూట్స్ నుంచి బలంగా చేస్తుందండి. మనకి జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. మనకి బాగా హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. మనకి మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుందండి ఇది. దానివల్ల ఇది మనకి బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పాలండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో పెట్టున్నానండి. మందార పూలు కొంచెం హీట్ వాటర్లో వేసి కాసేపు మరిగించి అందులో మనం మెంతులు, పూలు, మందారపాకులు ఇంతవరకే కొంచెం సేపు మరిగించి డికాషన్ లాగా హాఫ్ అయ్యాక దాన్ని మనకి హెయిర్ రూట్స్ పట్టిస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుందండి. ఇదే మన ఇవాళ టిప్ అండి. సిస్టర్, ఇప్పుడు మీకు డౌట్ క్లారిఫికేషన్ అయిందనే అనుకుంటున్నా. మీకు డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను సిస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.